ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం త్రయోవింశతి అధ్యాయ. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమ ఇట్లు వివరించుతున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమును ఇట్లు వివరించుతున్నాడు. కిరాతుడు శంకునితో ఇట్లనెను, మహాముని, దుష్టుడు నాకు నేను పాపినైనను నీ చేతను అనుగ్రహింపబడుతుని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపియగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలగట కారణమేమిటి? ఇట్టి ఆశ్చర్య పరిణామముకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకుంటున్నాను. సజ్జనులకు పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపగదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడునైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు. నా అందు దయను చూపము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతులు కదా. సమచిత్తులు భూతదయ గలవారగు సజ్జనులు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదముండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ముడైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడున అగుట వలన నిన్ను సేవించుట వలన నాపై దయచూపము అని కిరాతుడు బహువిధములుగా శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయు వైశాఖ మహిమయే అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను, కిరాతుడా, నీవు శుభమును కోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుతున్నది. ఇచట నీరు నీడ లేవు. నేను ఇచటను ఉండలేను. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుతాము. అచట పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాప నాశనమైన విష్ణు ప్రియకరములైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొద్ది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తికరంగా ఉండును. అచటకు పోవుదము రమ్మని శంకుని అచటికి తీసుకొని పోయెను. శంకుడును కిరాతునితో కలిసి అచట మనోహరములకు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుట చేత మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎన్నో ఉండెను. వాటి నిండా తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షుల అచట వాలి మధురముగా కిలకిలారావములు చేయుచుండెను. చెరువు గట్టున పదనిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. పుష్ప ఫల వృక్షములు నిండుగా మనోహరమై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనసు ప్రశాంతమయ్యెను. శరీరము సేదదీరినట్లయ్యెను. శంకుడు మనోహరమగు ఆ సరస్సున స్నానం చేసెను. పొడి బట్టలను కట్టుకుని సంధ్యావందనము మొదలైన వాటిని శ్రీహరి పూజను చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో ఆ కిరాతుని దయా దృష్టుల చూచి ఇట్లనెను, నాయన కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలేను? బహు విధములుగా ధర్మములు అనేకములున్నవి. వాటిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. వారిని ఆచరించిన అన్ని ప్రాణులకును ఐహికములు ఆముష్మికములుగా శుభ లాభములను కలిగించును. నీకే విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి,
అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయము నాకు చెప్పదవలనని మీరు తలచినచో నాకు చెప్పు అని అడిగిన. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యాన నిమగ్నుడై ఉండి ఇట్ల నిన్ను, పోయి నీవు పూర్వము శాకర నగరమున నివసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్స గోత్రుడవు, వేద శాస్త్రములను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్య అందు మనసుపడి ఉంటివి. ఆచారములను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడివై ఆ వేశ్యతో కాలము గడుపుచుంటివి. సుగుణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయొచ్చు మిక్కిలి పతిభక్తితో ఉండేది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములుగా సేవలను ఓర్పుగా శాంతముగా చేసినది. ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రత ఆగుట చేత భర్తకిష్టురాలకు వేశ్యకును బహు విధములుగా పరిచర్యలు చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగివి, ధనహీనుడవు అగు నిన్ను విడిచి ఆ వేశ్య మరొకరితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీ చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందెదను అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహు విధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. ఏదియో పాపమును పూర్వజన్మలో చేసి నేను ఉండుదును, దాని ఫలమే ఇది అని నీకు ధైర్యం చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడైన నీకు బహువిధములుగా సేవలను యావగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపమని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు అనారోగ్యము తొలగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములు నివేదింతును. 10 శనివారములు ఉపవాసమును చేయుదును. మధురాహారములను, నేతిని, అలంకారములు, తైలాభ్యంగనములను మానుదును అని బహు విధములుగా చాలామంది దేవతలను మొక్కుకొనును. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యుడు అని నీకు వైద్యం చేయుటకు వచ్చినని చెప్పెను. సద్బ్రాహ్మణుడు అగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలంచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవట చేత ఆమె నీకు వారిని వైద్యుడిగా చెప్పెను. అట్లు వచ్చిన ఆ మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను. నీ అనుజ్ఞతో దానమును ఇచ్చెను. ఆ మరునాడు ఉదయమున ఆ దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వేలును కొరికితివి. రోగము పెరిగి చివరికి నీవు మృత్యువు పొందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటేవి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతగు నీ భార్య తన చేతి నగలు అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారములు చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమును సహగమనము చేసెను. నీతో సహగమము చేసిన నీ భార్య పతివ్రత అగుట చేత విష్ణులోకము చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకము ఇచ్చుట వలన, దేవుని పాదములు కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వైశ్యను తలుచుకొనుట చేత క్రూరమగు కిరాత జన్మము పొందితివి. వైశాఖమున దేవలకు వైద్యుడనుకుని పానకమును ఇచ్చుట చేత ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములను అడగవలనని మంచి బుద్ధి కలిగినది. దేవుని పాదములు కడిగిన నీటిని శిరస్సును చల్లుకొనట చేత నీకు నాతో ఏ విధముగా సాంగత్యము చేయు అవకాశం కలిగినది.
కిరాత, నీ పూర్వజన్మ విషయమున నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతము ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకోవాలని ఉన్నదో దానిని అడుగుము, చెప్పిదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం త్రయోవింశతి అధ్యాయ సంపూర్ణం.